అందరికీ నమస్తే అండి. ఒక పచ్చి నిజం ఏమిటంటే జనాభాకి సంబంధించి ఇప్పటికే ప్రపంచంలో మన దేశ జనాభా ఎక్కువ. మనం చైనాను కూడా దాటేసాం. కానీ రాబోయే 3 ఏళ్లలో మన దేశంలో 15 కోట్ల మంది పిల్లలు జన్మించాలి. అంటే జనాభా కనాలి, ఇంకా పిల్లల్ని కనాలి. దేశం మొత్తం మీద 15 కోట్ల మంది పుడితే రాబోయే 3 ఏళ్లలో ఒక 20 ఏళ్ళ తర్వాత జనాభా బ్యాలెన్స్ బాగుంటుంది. జనాభా ఖచ్చితంగా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. కానీ ఒకవేళ ఆ మేరకు పిల్లల్ని కనకపోతే 2040 2045 నాటికి మన దేశంలో వృద్ధుల జనాభా ఎక్కువైపోతుంది. అది చాలా ప్రమాదం. వృద్ధుల జనాభా పెరిగితే ఖచ్చితంగా ఎంత ప్రమాదం అందరికీ తెలుసు కదా. ఉత్పత్తి తగ్గిపోద్ది, పనిచేసే వాళ్ళు తగ్గిపోతారు, ఆధారపడే వాళ్ళు పెరిగిపోతారు. సో అది ఆ భయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ లెక్కలు భయపెడుతున్నాయి. సో ఎందుకు ఈ భయం అంటే తాజాగా ఒక ఫెర్టిలిటీ రేట్ అంటే సంతానోత్పత్తి రేటుకి సంబంధించి ఒక నివేదిక బయటపడింది. సో దీనికి ప్రకారం ఇండియాస్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ TFR హ్యాస్ ఫాలెన్ టు 1.9 చిల్డ్రన్ పర్ ఉమెన్. దిస్ మార్క్స్ ద ఫస్ట్ టైం ద నేషనల్ యావరేజ్ హ్యాస్ డ్రాప్డ్ బిలో ద రీప్లేస్మెంట్ లెవెల్ ఆఫ్ 2.1 అని నేషనల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్ కూడా మీరు చూడొచ్చు. దీనిలో నేషనల్ యావరేజ్ 1.9 ఉంది ఫెర్టిలిటీ రేట్, అంటే సంతానోత్పత్తి రేటు. దీనిలో బీహార్లో 3.0 పర్వాలేదు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్లో కూడా పర్వాలేదు, 2.9 3.0నే ఉన్నాయి. లీస్ట్ అంటే చాలా తక్కువగా ఉన్నది ఢిల్లీ, 1.2 మాత్రమే. ఢిల్లీలో ప్రతి 10 మంది మహిళలు 12 మంది పిల్లలను కంటున్నారు. కానీ బీహార్లో ప్రతి 10 మంది మహిళలు 30 మంది పిల్లలను కంటున్నారు. అండ్ కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో కూడా సంతానోత్పత్తి రేటు తక్కువగానే ఉంది, 1.3 ఉంది. ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు 1.7 ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి 10 మంది మహిళలు 17 మంది పిల్లలను కంటున్నారు. సో దేశ సగటు కంటే ఆంధ్రప్రదేశ్ కూడా తక్కువే. సో ఇది ఇలా కొనసాగితే ఏమవుద్దంటే మీరు ఒక్కసారి మనకు మొదటి నుంచి సంతానోత్పత్తి చూస్తే 1950లో 5.91 ఉండేది. అంటే ప్రతి మహిళ యావరేజ్గా 6 పిల్లల్ని కనేది 1950లో. సో 2000 సంవత్సరానికి వచ్చేసరికి సంతానోత్పత్తి రేటు 3.35 ఉంది. 2001 సంవత్సరం అంటే ప్రతి మహిళ యావరేజ్గా 3 కంటే ఎక్కువ పిల్లల్ని కనేవాళ్ళు. ఇప్పుడు 2025 వచ్చేసరికి 2.1, 2026 వచ్చేసరికి 1.9కి పడిపోయింది. సో ఇది డేంజరస్ సిగ్నల్. ఎంత డేంజరస్ సిగ్నల్ అంటే రాబోయే 3 ఏళ్లలో 15 కోట్ల మంది పిల్లల్ని దేశం మొత్తం కనాలి. దేశం మొత్తం మీద 15 కోట్ల మంది పిల్లలు కొత్తగా పుట్టాలి. అందులో పర్టికులర్గా సౌత్ ఇండియాలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనే 10 కోట్ల మంది పిల్లలు పుట్టాలి. అప్పుడు 2040 2045 2050 ఆ దశాబ్దం వచ్చేసరికి జనాభా బ్యాలెన్సింగ్ బాగుంటుంది. సంపాదించే వాళ్ళు ఏ సంఖ్యలో ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు అలాగే ఉంటారు. ఒకవేళ సంతానోత్పత్తి రేటు ఇలాగే ఉంటే ఇంకొక 1.5% కనుక పడిపోతే ఇలాగే, అంటే ఇప్పుడు కొత్త జంటల్లో పిల్లల్ని కనడానికి అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రతి ఒక్కరు ఒకరితో ఆపేస్తున్నారు. కొంతమంది ఆ ఒక్కరు కూడా ఇప్పుడే వద్దులే, కొన్నాళ్ళు అయ్యాక చూద్దాం అనుకుంటున్నారు. సో అది భవిష్యత్తులో ఇంకా ఈ విధానం పెరిగే కొద్దీ 2030 నాటికి సంతానోత్పత్తి రేటు 1.7 1.5 అలా పడిపోద్ది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే దేశం పెను ప్రమాదంలోకి వెళ్ళిపోద్ది. మనం ఆల్రెడీ జపాన్ గురించి కథలుగా చెప్పుకుంటాం. అక్కడ ముసలి వాళ్ళు ఎక్కువ, వృద్ధ జనాభా ఎక్కువ అని. మన దేశం కూడా 2045 నాటికి 27% మంది వృద్ధ జనాభా అవుతారు. ఇప్పుడు 15 నుంచి 16% ఆధారపడేవాళ్ళు, సంపాదన లేకుండా ఆధారపడేవాళ్ళు. కానీ 2040 దాటిన తర్వాత సుమారుగా 27 నుంచి 30% మంది ఎటువంటి సంపాదన లేకుండా ఆధారపడేవాళ్ళు, ఖాళీగా కూర్చొని తినేది ఆధారపడేవాళ్ళు ఉంటారు. సో వృద్ధ భారతం, ముసలి భారతం అన్నమాట. అది ఇప్పుడు భయపెడుతోంది. అంటే అది ఎంత భయంకరం అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. సో ఏజింగ్ క్రైసిస్ ఖచ్చితంగా ఉంటాయి. ఎల్డర్లీ పాపులేషన్ అంటే ఏజ్డ్ 60+ విల్ వ్యాస్ట్లీ అవుట్ నెంబర్ చిల్డ్రన్
అండ్ మిమికింగ్ డెమోగ్రాఫిక్ ప్యాటర్న్స్ కరెంట్లీ సీన్ ఇన్ జపాన్ అండ్ సౌత్ కొరియా. ఆ రెండు దేశాల్లో ఉన్న పరిస్థితి అంటే 60+ జనాభా ఎక్కువ ఉన్న పరిస్థితి మన దేశంలో కూడా పెరుగుద్ది. అండ్ డిపెండెన్సీ స్ట్రెయిన్ ఎక్కువైపోద్ది, ఆధారపడే వాళ్ళు ఎక్కువైపోతారు. అలాగే రీజనల్ అండ్ పొలిటికల్ ఇంబ్యాలెన్స్ కూడా పెరిగిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ సదరన్ స్టేట్స్ అండ్ వెస్ట్రన్ స్టేట్స్ అంటే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి తక్కువగా ఉంది కదా. సో ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది కదా. ఇక్కడ క్రమక్రమంగా లేబర్ డైనమిక్స్ మారిపోతాయి. మన దగ్గర పనిచేసే వాళ్ళు తగ్గిపోతారు. ఆల్రెడీ మన దగ్గర పనిచేసే వాళ్ళు తగ్గిపోయారు. మన దగ్గరికి బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. మన దగ్గర చాలామంది వాళ్ళేగా, మన గనుల్లో పనిచేసే కార్మికులు వాళ్ళే, చాలా చోట వాళ్ళే ఉంటారు. సో ఇంకా భవిష్యత్తులో వాళ్ళ పెత్తనం పెరిగిపోద్ది. పని చేయడానికి వాళ్ళే రావాలి. మన వాళ్ళు పనిచేసే ఓపిక ఉండదు, వయసు అయిపోద్ది. దాంతోపాటు వాళ్ళ రాష్ట్రాల్లో కూడా క్రమక్రమంగా తగ్గేసరికి అక్కడ వాళ్ళకి అక్కడ పని దొరికితే మన రాష్ట్రంలో ఇంకా లేబర్ అనేవాళ్ళు దొరకరు. సో లేబర్ డైనమిక్స్ విపరీతంగా ఉంటాయన్నమాట. సివియర్ డిపెండెన్సీ ఆన్ డొమెస్టిక్ మైగ్రెంట్ లేబర్ ఫ్రమ్ నార్త్ టు రన్ లోకల్ ఎకనమిక్స్ అని సౌత్లో ఆ పరిస్థితి ఉంటుంది. అండ్ పొలిటికల్ రిస్క్ కూడా, ఫియర్ ఆఫ్ లూజింగ్ పార్లమెంటరీ సీట్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ రెవెన్యూ అలొకేషన్స్ డ్యూ టు స్మాలర్ పాపులేషన్ షేర్స్. మన రాష్ట్రాల్లో ఇంకా జనాభా పెరగకపోతే పార్లమెంటరీ సీట్లలో తక్కువ ఉంటుంది. చూసాం కదా, మనకి ఈ పునర్విభజన జరిగితే మనకు నష్టం జరుగుద్దని చెప్పుకుంటున్నాం కదా. అండ్ జనాభా ఆధారంగానే కొన్ని ఫండ్స్ వస్తాయి, ఆ ఫండ్స్ కూడా తగ్గిపోతాయి. దీనివలన పరిపాలనలో తారతమ్యాలు ఉంటాయి, అండ్ అభివృద్ధిలో తారతమ్యాలు ఉంటాయి, అండ్ రాజకీయ పెత్తనంలో తారతమ్యాలు ఉంటాయి, వాళ్ళు ఇచ్చే నిధుల్లో తారతమ్యాలు ఉంటాయి. సో దానివలన భవిష్యత్తులో సౌత్ ఇండియా వాళ్ళు మాకు సెపరేట్ దేశం కావాలి, మేము ఈ దేశంలో ఉండం, సౌత్ ఇండియా వేరు నార్త్ ఇండియా వేరు అని ఫైట్ చేయాల్సి వస్తుంది. ఒకే దేశంలో రెండుగా, నాణ్యానికి ఒకవైపు వాళ్ళు, నాణ్యానికి ఒకవైపు వీళ్ళు ఉంటే దేశంలో ఈ తేడాలు వచ్చేస్తాయి, విభేదాలు వచ్చేస్తాయి. అందుకే వీటన్నిటికి మించి దీని అందరికీ సొల్యూషన్ ఏంటంటే, చంద్రబాబు గారు దీన్ని 2 సంవత్సరాల కిందటే అనుకున్నారు కాబట్టి పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. కాబట్టి కాకపోతే అది ఇప్పుడు దేశం మొత్తం వ్యాపించింది. దేశంలో ఒక 4-5 రాష్ట్రాలు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా సంతానోత్పత్తి బాగా తగ్గింది. అందుకే పిల్లల్ని కనమని చెప్తున్నారు. చెప్పాను కదా, సింపుల్ లెక్క. రాబోయే 3 సంవత్సరాల్లో 15 కోట్ల మంది పిల్లలను కనాలంటండి. కనకపోతే మాత్రం 2040-45 తర్వాత వృద్ధులే ఎక్కువ మంది అయిపోతారండి. థ్యాంక్ యూ.